ప్రపంచవ్యాప్తంగా యుద్ధ పరిస్థితులు దేశాల మధ్య ఉద్రిక్తతలతో ఆస్తి, సైనిక, ప్రజల ప్రాణాలకు నష్టం కలుగుతోందని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ యుద్ధం, ఘర్షణల కారణంగా లైంగిక హింస ఎక్కువవుతుందని తెలుసా? శత్రు దేశాలపై దండెత్తితే సైనికులు ఆ దేశాలపై చేసే అరాచక కాండను కళ్లకు కట్టింది ఐక్యరాజ్య సమితి. 5 ఏళ్ల పసిపాప మొదలు మహిళల వరకు ఈ యుద్ధ భూమిలో లైంగిక దాడులతో బాధితులుగా మిగులుతున్నారు. మరి ఈ అకృత్యాలకు అడ్డుకట్ట వేసేదెవరు? యుద్ధాలలో 25% పెరిగిన లైంగిక హింస. ఐక్యరాజ్య సమితి వార్షిక నివేదికలో సంచలన నిజాలు. లైంగిక హింసలో బలవుతున్న మహిళలు, చిన్నారులు. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, సంఘర్షణల కారణంగా ప్రజానష్టం, ఆస్తులు, సైన్యం నష్టపోవడమే కాదు, ఆడవారి మాన ప్రాణాలకు కూడా తీరని నష్టం కలుగుతోంది. అవును, లైంగిక హింస ప్రపంచవ్యాప్తంగా గతేడాది 25% పెరిగింది. ఐక్యరాజ్య సమితి నివేదికలో దీన్ని స్పష్టం చేసింది. సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, కాంగో, హైతీ, సోమాలియా, దక్షిణ సూడాన్లో అత్యధిక లైంగిక హింస కేసులు నమోదయ్యాయి. ఐక్యరాజ్య సమితి వార్షిక నివేదిక ప్రకారం 2024లో 4600 కంటే ఎక్కువ మంది లైంగిక హింస నుంచి బయటపడ్డారు. వీరిలో ఎక్కువ శాతం సాయుధ మూకల దుర్వినియోగంతో, మరికొన్ని ప్రభుత్వ బలగాల కారణంగా లైంగిక హింస బాధితులే. మహిళలు, బాలికలు 93 నుంచి 95% కేసుల్లో బాధితులుగా ఉన్నారు. యుద్ధాల సమయంలో శత్రు దేశాలను భయపెట్టేందుకు, అవమానించేందుకు ఇలా ఆయా దేశాల మహిళలు, బాలికలపై అత్యాచారం, లైంగిక బానిసత్వం, బలవంతపు వేశ్యావృత్తి, బలవంతపు వివాహాలు చేసుకోవడం చేస్తున్నారు. ఇందులో 16% 5 ఏళ్లలోపు చిన్నారులు బాధితులుగా ఉండడం బాధాకరమైన విషయం. 2023 అక్టోబర్ 7న గాజాలో దాడులకు పాల్పడిన హమాస్ మిలిటెంట్లతో సహా సంఘర్షణలు తలెత్తినప్పుడు పలు దేశాల్లో అత్యాచారాలు, లైంగిక దాడులు జరిగాయి. ఇలాంటి అకృత్యాలకు పాల్పడినట్లు అనుమానిస్తున్న 63 ప్రభుత్వేతర సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చారు. ఇందులో మొదటిసారిగా రష్యా, ఇజ్రాయెల్ పేర్లను చేర్చారు. ఈ దేశాలు సరైన చర్యలు తీసుకోవాలని, లేదంటే వచ్చే వార్షిక నివేదిక, నిషేధిత జాబితాల్లో ఈ దేశాల పేర్లు చేర్చుతామని హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి. జైళ్లలో బందీలుగా ఉన్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం కూడా లైంగిక దాడులకు పాల్పడుతోంది. యుద్ధ ఖైదీలపై హింసకు తెగబడుతోంది. లైంగిక హింసను యుద్ధ నేరంగా, మానవత్వ వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చెబుతున్నా యుద్ధంలో ఉన్న దేశాలు, సైనికులు, ప్రభుత్వాధికారులు దీన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. 2 దేశాల మధ్య యుద్ధం, సంఘర్షణకు చివరకు అమాయకులే బలవుతున్నారు. మరి బాధితులకు న్యాయం చేసేవాళ్లెవరు?